ఎవ్రీవన్, గ్రానీ కిచెన్. ఈరోజు మరి చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. కావాల్సినటువంటి పదార్థాలు వంట చేసేటప్పుడు మీకు అన్ని వివరంగా చూపిస్తాను, చూడండి. ఇలా పాత్ర పెట్టుకొని 5 గంటలు నూనె పోసుకోవాలి. ఉల్లిపాయలు పోసుకోవాలి. వీటిని ఎరడాలుగా వేసుకోవాలి. మిరపకాయలు వేసుకోవాలి. మూడు రెమ్మల కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లము వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నాలుగు టమాటాలండి మిక్సీ వేసుకున్నాను గ్రేవీ కోసం. రెండు స్పూన్లు చెక్క లవంగా కొబ్బరి పొడి, రుచికి సరిపడా కారం, ఉప్పు, ఇలా నూనె తేలేంత వరకు మనము టమాటా మగ్గనిచ్చుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కలుపుకొని చికెన్ వేసుకోవాలండి. ఇప్పుడు పెద్ద బాయిలర్ అనమాట, కేజీ చికెన్ తెచ్చారు. దాన్ని ఇప్పుడు ముందుగా నేను కుక్కర్లో వేసి ఉడకబెట్టి ఉంచానండి. కొంచెం సాల్టు, నూనె, మరి కొంచెం పసుపు వేసి ఉడకబెట్టి ఉంచాను. ఇప్పుడు నేను అందులో వేస్తున్నాను పెద్ద బాయిలరు. ఇలా మధ్యలో ఒకసారి కలుపుకోవాలండి, ఎందుకంటే అడుగంటకుండా ఉండటానికి. ఆ గ్రేవీతోనే కూర సిమ్లో పెట్టి చక్కగా నిదానంగా వండుకుంటే, ఎందుకంటే ముందే ఉడికినాయి కదా ముక్కలు, కుక్కర్లో వేసి ఉడకబెట్టాను కదా. సిమ్లో పెట్టి వండుకోవాలి. ఇలా నూనె తేలేంతవరకు సిమ్లో పెట్టి చక్కగా దగ్గర నుండి వండుకుంటే నాటుకోడి కంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. లాస్ట్ ఇదిగో కొత్తిమీర లాస్ట్న మళ్ళీ. పెద్ద పాయలేరు చికెన్ కూర రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మీరు వండుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో ఒకసారి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.